విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో జరిగే శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి రోజు విజయనగరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రివర్యులు కొండపల్ల శ్రీనివాసరావు, విజయనగరం శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతి రాజుతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, పైడితల్లి అమ్మవారి దేవస్థాన కార్యవర్గ అధికారులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరుగుతుంది. గత ఏడాది అంతా బాగా చేసాం. సో ఈ ఏడాది కూడా మరి కొంచెం ఉత్సవంతో మనం జరగబోతుంది. ఎందుకంటే మనం అందేపూట ప్రభుత్వంలో ఈ 1 yearలో పథకాల కోసం మనం బాగా వెయిట్ చేసాం. ప్రజలందరూ కూడా మంచి ఉత్సవంలో ఉన్నారు. ఫ్రీ బస్సెస్ కూడా మనం వెయిట్ చేసాం కనుక మహిళా భక్తులు చాలా మంది వస్తారు. సో వారి దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లను కూడా పక్కగా చేసుకోవాలి. సో గత ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఏమీ పెద్ద ఇష్యూస్ లేవు. బట్ మనం ఏదో వెయిట్ చేసాము, సినిమాను స్టార్ట్ అయినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనా ఇది క్లోజ్గా చూసుకుని అది చేసి సరిపోతుంది. సో అంతా బాగా ఉంది. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. 100% ఆశీర్వాదంతో మనం ముందుకెళ్తాం కదా. అత్యంత వైభవంగా జరుగుతుంది. గత ఏడాది అంతా బాగా చేసాం. సో ఈ ఏడాది కూడా మరి కొంచెం ఉత్సవంతో మనం జరగబోతుంది. ఎందుకంటే మనం అందేపూట ప్రభుత్వంలో ఈ 1 yearలో పథకాల కోసం మనం బాగా వెయిట్ చేసాం. ప్రజలందరూ కూడా మంచి ఉత్సవంలో ఉన్నారు. సో ఫ్రీ బస్సెస్ కూడా మనం వెయిట్ చేసాం కనుక మహిళా భక్తులు చాలా మంది వస్తారు. సో వారి దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లను కూడా పక్కగా చేసుకోవాలి. గత ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ ఏమీ పెద్ద ఇష్యూస్ లేవు. బట్ మనం ఏదో వెయిట్ చేసాము, సినిమాను స్టార్ట్ అయినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ఏదైనా ఇది క్లోజ్గా చూసుకుని అది చేసి సరిపోతుంది. సో అంతా బాగా ఉంది. ఖచ్చితంగా